జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామ శివారులో ఉన్న సదర్మట్ ప్రాజెక్టు దగ్గర ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. సదర్మట్ నుంచి గంగనాల ప్రాజెక్టుకు నీరు విడుదల కావటం లేదని, దీంతో పంటలు సాగు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రస్తుతం సాగుకు సిద్ధమైనప్పటికీ నీళ్లు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సదర్మట్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న గంగనాల ప్రాజెక్టు నీరు విడుదల చేస్తేనే తమకు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డిఈ వెంటనే సంఘటన స్థలానికి వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. ఇబ్రహీంపట్నం మండలం మల్లాపూర్ నుంచి మొదలు పెడితే సుమారు వాలుగొండ వరకు ఈ గోదావరి ప్రాంతం మీదనే రైతులు ఆధారపడి ఉంటుంది. తక్కువ 6,000 ఎకరాల నుంచి మా నియోజకవర్గంలో అయితే 10,000 ఎకరాల వరకు కేవలం ఈ గోదావరిని నమ్ముకొని వ్యవసాయం చేయడం, 2 పంటలు వేయడం జరుగుతుంది. ఈ సదర్మట్టు బ్యారేజ్ అయితే మా రైతులలో ఆనందం వెలువెళ్తుంది. మాకు రైతులు పంటలు పండుతాయి, మా బతుకులు బాగుపడతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఆనాడు 2 సంవత్సరం వరకు ఈ డ్యాము కడుతున్న వాటర్ ఆపినప్పటికీ మేము పొట్ట ఎంపుకొని ఇదైతే మాకు నీటి పెరుగుతాయన్న ఉద్దేశంతో యామాపూరు, పక్కిరికొండాపూరు, మొగిలిపేట మరియు వాలుగొండ వరకు కూడా ఈ వాటర్ వెల్లడి. ఈ సదర్మాడు ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మించడం వల్ల మా వెమ్లకుతి రైతులు తీవ్ర నష్టపోయినారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, నాయకులు దయచేసి మాకు ఈ సదర్మాడు నుంచి గంగాధర ప్రాజెక్టు వాటర్ విడుదల చేయాలని ఐక్యంగా ముక్త కడతో